హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్. ఎలా ఉన్నారు? చాలామంది మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కస్టమర్స్ మన దగ్గర డిజైన్స్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఈ డిజైన్స్ అనేవి ఎలా ఓపెన్ చేయాలో తెలియట్లేదు. మొబైల్లో డౌన్లోడ్ చేశాక ఫైల్స్ అనేవి ఓపెన్ అవ్వట్లేదండి, డిజైన్ కనిపించట్లేదండి, ల్యాప్టాప్లో డిజైన్ కనిపించట్లేదు, ఏం చేయాలి అని అంటున్నారు. యాక్చువల్గా మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ డిజైన్స్ కనిపించాలంటే మీకు మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉండాలి. ఎంబ్రాయిడరీ డిజిటైజేషన్ సాఫ్ట్వేర్ ఉంటే మీకు కనిపిస్తాయి. అది ఆప్షనల్, మీకు అది కంపల్సరీ ఉండాలని కాదు. మీరు ఏం చేయాలంటే ఆ డిజైన్ ఫైల్స్ ఉంటాయి కదా, అవి ఒక ఫోల్డర్లో కాపీ చేసుకొని ఆ ఫోల్డర్ అనే దాన్ని మనం మెషిన్లో పెన్ డ్రైవ్లో పెట్టుకొని కాపీ చేసుకుంటే మీకు డిజైన్స్ అనేవి మెషిన్లో కనిపిస్తాయి. సో చాలామంది ఏంటంటే డిజైన్ తీసుకున్నాక టెన్షన్ పడిపోయి డిజైన్ కనిపించట్లేదని అనుకుంటారు. యాక్చువల్గా మీరు మెషిన్లో కాపీ చేస్తే మెషిన్లో కనిపిస్తాయి. ఓకేనా? మీకు అలా కాకుండా మొబైల్లోనే డిజైన్ చూసుకోవాలి అనుకుంటే మొబైల్లో ఎంబ్రాయిడరీ వీవర్ అనే యాప్ ఉంటుంది. ఎంబ్రాయిడరీ వీవర్ యాప్ ఉంది, ఇంకా అదర్ యాప్స్ కూడా ఉన్నాయి. మీరు ప్లే స్టోర్లో ఎంబ్రాయిడరీ వీవర్ యాప్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీరు డిజైన్ డౌన్లోడ్ చేసుకున్నాక ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే అది అనేది ఎంబ్రాయిడరీ వీవర్లో ఓపెన్ అవుతుంది. ఒకసారి ఏంటంటే మీరు బై మిస్టేక్ ఆ ఎంబ్రాయిడరీ డిజైన్ ఫైల్ని వేరే యాప్తో ఓపెన్ చేశారనుకోండి, అది సపోర్ట్ చేయదు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరు ఏది క్లిక్ చేసినా, ఏ ఫైల్ ఎంబ్రాయిడరీ ఫైల్ క్లిక్ చేసినా మీరు రాంగ్గా సెలెక్ట్ చేసిన సాఫ్ట్వేర్ ఫైల్లోనే ఓపెన్ అవుతుంది. అందుకని మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఫైల్ డిఎస్టీ కానీ జేఈఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తారో అది ఎంబ్రాయిడరీ వీవర్ యాప్ సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ మీకు అదే ఓపెన్ అయ్యేలా అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఆల్వేస్ అని సెలెక్ట్ చేస్తే మీరు ఎంబ్రాయిడరీ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఆల్వేస్ మనకి డిజైన్ అనేది ఆ సాఫ్ట్వేర్లో ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే డిజైన్స్ కనిపిస్తాయి. ల్యాప్టాప్లో అనుకోండి ఎంబ్రాయిడరీ డిజిటైజేషన్ సాఫ్ట్వేర్స్ మీరు వాడుకోవచ్చు. వెల్కమ్, పిఈ డిజైను, ఎంబ్రాయిడరీ ఎసెన్షియల్స్, ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఎంబర్డ్ ఉంది, వెల్కమ్ అనేది పాపులరు. సో మీకు కనుక రిక్వైర్మెంట్ ఉంటే సాఫ్ట్వేర్ తీసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీ ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు, అలానే డిజైన్ చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ స్టిచ్చెస్ అన్ని విధాలుగా యూజ్ అవుతాయి. సో మీ దగ్గర సాఫ్ట్వేర్ లేకపోయినా మెషిన్లో మీరు డిజైన్స్ చూసుకోవచ్చు. మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే ల్యాప్టాప్లో చూసుకోవచ్చు. మొబైల్లో అయితే ఎంబ్రాయిడరీ వీవర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు ఫొటోస్ కూడా పెడతాను, లింక్స్ కూడా పెడతాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.